పరమేష్ ఎన్టీవీ పోల్ యాత్రలో భాగంగా ప్రస్తుతం మనం మాడుగుల నియోజకవర్గంలో ఉన్నాం. మాడుగులు అనగానే మనందరికీ గుర్తొచ్చేది హల్వా. ఇక్కడ నీటి వసతులు పుష్కలంగా ఉన్నప్పటికీ వర్షాలపై ఆధారపడుతున్నారు రైతులు. అయితే టీడీపీకి కంచుకోటగా ఉన్నటువంటి మాడుగుల కోటపై 2014లో వైసీపీ జెండా ఎగురవేసింది. ప్రస్తుత ప్రభుత్వంలో అభివృద్ధి ఏ మేరకు జరిగింది? ఒకవేళ అభివృద్ధి జరిగితే రానున్న ఎన్నికల్లో టీడీపీ తన ఆధిపత్యాన్ని చేజిక్కించుకుంటుందా, లేకపోతే ఈ నియోజకవర్గ ప్రజలు సిట్టింగ్ ఎమ్మెల్యేకు పట్టం కట్టనున్నారా? ఈ నియోజకవర్గ ప్రజలను అడిగి తెలుసుకుందాం, పదండి. పోల్ యాత్రలో భాగంగా ప్రస్తుతం మనం మాడుగుల నియోజకవర్గంలో ఉన్న మాడుగుల జంక్షన్ కి వచ్చాం. ఇక్కడ కొంతమంది కనిపిస్తున్నారు, వారితో మాట్లాడి వారి సమస్యలు ఏంటో తెలుసుకుందాం. హాయ్ అన్న, పేరేంటి? ఏం చేస్తుంటారు? డ్రైవర్. ఆటో డ్రైవరా? వ్యాన్ డ్రైవర్. అంటే ట్రిప్స్ కి తీసుకెళ్తారా? ఏంటి ఫేమస్ ఇక్కడ? ఫేమస్ అంటే ఏముంది, హల్వా ఫేమస్. హల్వా ఫేమస్. మీరు ట్రిప్స్ కి ఎక్కడికి తీసుకెళ్తారు? ఏజెన్సీ తీసుకెళ్తారు. ఎంత గిట్టు పడుతుంది మీకు? లాంగ్ బట్టి, డిస్టెన్స్ బట్టి. ఓకే. ఇవాళకి కూడా నియోజకవర్గం హెడ్ క్వార్టర్ ఎలాగుంది అలాగే ఉంది. ఏ నాయకుడు వచ్చినా సరే ఈ హెడ్ క్వార్టర్లో కూడా అసలు ఎవరు పట్టించుకోవట్లేదు. మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఇది ఏంటంటే, ఒక కాంప్లెక్స్ ఒకటి నిర్మించారు ఫస్ట్ సెల్టర్, అక్కడ సులభ కాంప్లెక్స్ అంతే. మాడుగుల హెడ్ క్వార్టర్లో రోడ్లు వేసారు, డ్రైనేజీ లేవు. ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు బట్టి రాజకీయ నాయకులు అయితే మారుతున్నారు, కానీ మాడుగులు అయితే మారలేదు. మాడుగుల హెడ్ క్వార్టర్ ఎలాగుందో అలాగే ఉంది. ఏమున్నాయి సార్ ఇక్కడ సమస్యలు? చాలా సమస్యలు ఉన్నాయండి. డ్రైనేజీ సమస్య ఉంది, ఆల్రెడీ రోడ్లు కూడా బాగలేదు మాడుగులవి. కలెక్టర్ ప్రవీణ్ కుమార్ గారికి వచ్చినప్పుడు మేము వినతి పత్రం కూడా ఇచ్చాము. అదిని మన గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా డాక్టర్ గారిని ఇక్కడ నుంచి మన ఎమ్మెల్యే గారు అంటే గౌరెడ్డి సన్యాసి నాయుడు ఇన్ఛార్జ్ గారు ఇక్కడ నుంచి ఆయన దేవరాపల్లి షిఫ్ట్ చేశారు. ఇక్కడ కూడా అది కూడా బాగా ఇబ్బందిగా ఉంది. వచ్చిన వాళ్ళకి సోమవారం పూట తప్ప డాక్టర్లు మాకు ఇక్కడ సోమవారం సంత అండి ఇక్కడ మాడుగుల్లోని. మిగతా రోజుల్లోని డాక్టర్స్ కూడా సరిగ్గా ఉండరు టైంకి. డాక్టర్సే కాదు, మిగతా ఎంప్లాయీస్ కూడా పంచాయతీ ఆఫీసులో కూడా టైంకి ఎవరో కూడా మనకు అందుబాటులో ఉండరు. ఉండకపోవడానికి కారణం ఏంటి? ఉండకపోవడానికి కారణం అంటే వాళ్ళ నిర్లక్ష్య ధోరణి. ఇక్కడ అడిగిన వాళ్ళు ఎవరు లేరు. అడిగితే వాళ్ళ మీద నాయకుల తాలూకా ఒత్తిడి ఎక్కువైపోయి మీరు ఏదోటి మీకు నాయకుల తాలూకా ఒత్తిడి అంటే ఇప్పుడు మేము ఉన్నాం అనుకోండి, సామాన్య మానవులు అన్నమాట. నాయకులు రావడం, ఇప్పుడు మేమేమైనా గట్టిగా అడిగామంటే మాకు రేషన్ ఆపేయడమో, లేకపోతే మాకు వచ్చినట్టు పెన్షన్ ఆపేయడమో అటువంటివి జరుగుతున్నాయి. బతుకు తెరువు కోసం బయట ఊర్లు వెళ్ళిపోయారు తప్ప ఇక్కడ ఎవరు బతికిన వాళ్ళంటూ ఎవరు లేరు. ఇది మాడుగుల నియోజకవర్గంలోనే జరుగుతున్నారు. నాయకులు డెవలప్ అవుతున్నారండి, ఊరు డెవలప్ అవ్వట్లేదు. సీసీ రోడ్ ఒకటి వచ్చిందండి, అది ఆర్ఎంబి రోడ్ అని చెప్పి సీసీ రోడ్ని ఆపేశారు. సీసీ రోడ్ వస్తే ఇప్పుడు ఆర్ఎంబి రోడ్కి దిక్కు లేదు, సీసీ రోడ్కి దిక్కు లేకుండా ఆ రోడ్డు అలపడి ఉంది. చాలా దారుణంగా ఉంటుంది ఆ రోడ్డు. అదొకటి ఇటేమో మన మాడుగుల విలేజ్ నుంచి సాగర్ రోడ్ ఒకటి ఉంటుంది. మరి మీరు నాయకుల దృష్టికి తీసుకెళ్లారా? ఎంతమంది దృష్టికి తీసుకెళ్ళి అది పక్కన పడేసినట్టే ఉంటుంది మాట కూడా. ఏమంటారంటే వాళ్ళు సమాధానం చేద్దాం అంటారు తప్ప ప్రయోజనం లేదు ఏ మాట అయినా సరే. ఊర్లో తిరుగుతున్నప్పుడు కనీసం సీసీ రోడ్డు మీద అడుగుతున్నప్పుడు డ్రైనేజీలన్నీ చూడాలి కదా. చాలా స్ట్రీట్లు ఇక్కడ వచ్చి మొత్తం డ్రైనేజీలు అన్ని సీసీ రోడ్డు పక్కనే రోడ్ల మీద వెళ్తూ ఉంటాయి. అంత చండాలంగా ఉంటుంది మాడుగుల పరిస్థితి. తాగరాం రిజర్వాయర్ ఎన్టీ రామారావు గారు శంకుస్థాపన చేశారండి. ఇప్పటికి వచ్చి దానికి ఇప్పుడు కంటిన్యూ అవ్వలేదు. ఇప్పుడు దానికి కెనాల్ కట్టలేదు, ఏం కట్టలేదు, అలాగే ఉందండి. పక్కన అంటే స్టాక్ ఉంటుంది కానీ వాటర్ రాదు ఎవరికి. ఇక్కడ రైతులకు ఎక్కడి నుంచి వస్తుంది సాగునీరు? సాగునీరు అంటే ఏం లేదండి, వర్షాభారం అండి. ఇక్కడ రైవాడ ప్రాజెక్ట్ ఏదో రైవాడ చాలా దూరం అండి. రైవాడ కాదండి, మాడుగుల పాలగడ్డ ఉందండి. పాలగడ్డ రిజర్వాయర్, కాచేరు రిజర్వాయర్, పెద్ద రిజర్వాయర్. కానీ ఆ రిజర్వాయర్ 3 కూడా మాడుగులు వచ్చే నీరేం లేదండి. మా మండలానికి వచ్చే నీరేం లేదు, వేరే మండలాలకు వెళ్ళిపోతుంది. ప్రస్తుత ప్రభుత్వం ఎలా పనిచేస్తుంది ఇక్కడ? ప్రభుత్వాన్ని పక్కన పెడతండి, ముందు నాయకులు మంచోళ్ళు కాదండి. ఫస్ట్ ఇక్కడ సమస్యలు అంటూ తీసుకుంటే 35 సంవత్సరాల క్రితం ఎన్టీ రామారావు గారి పేరు మీద తారక రామారావు రిజర్వేర్ అని ఉంటుందండి. ఇప్పుడు కంప్లీట్ కాలేదు. దాని మీద రైతు బతుకు అది. రైతుని అంత దీనంగా చూస్తుంటే ఇంకా ఊరు ఏం బాగుపడుతుందండి. మాడ్యూల్ హెడ్ క్వార్టర్లో ఉండవలసిన నాయకులు నెలకో పలకో హెడ్ క్వార్టర్కి వస్తారు, వాళ్ళ పనాలు చూసుకుంటారు, వెళ్ళిపోతారు. మరి ప్రస్తుత నాయకులు ఏమంటున్నారు దీనిపై? నేను చెప్తున్నాను కదండి, నాయకుల్లో మంచి నాయకులు అంటే ఎవరు లేరు. అందులో ఈ మండలంలో కంటే మాడ్యూల్ హెడ్ క్వార్టర్ అంటే ఇంకా తెలుసు. నెక్స్ట్ మీకు పెద్ద ఉదాహరణ ఏం చూపిస్తానంటే, ఆ రోడ్డు చూడండి. ఆ రోడ్డు వైండింగ్ అవ్వాలి. 10 సంవత్సరాల క్రితం ధర్మశ్రీ గారు చేయాల్సింది. మా లోకల్ నాయకులు కానీ ఎవరైనా కానివ్వండి అది ఆఫ్ చేశారు. మాడ్యూల్కి 100 కోట్లు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వచ్చిందండి. అది వేరే మండలం షిఫ్ట్ అయిపోయింది. మీకు ఏమైనా హామీ ఇచ్చారా?
ఇప్పుడు హామీలన్నీ 35 సంవత్సరాలు చూస్తున్నాం, అవన్నీ గోడకు సున్నం వేయడమే, వర్షం పడితే పోవడమే. మామూలు ఏంటంటే గ్రూప్ రాజకీయాలు ఎక్కువైపోయింది. ఒకళ్ళు చేస్తే ఒకళ్ళు చేయనివారు, ఒకళ్ళు చేస్తే ఒకళ్ళు చేయనివారు. మన స్టేట్లో ఉన్న పార్టీ బాగానే ఉంది, అందరికీ బాగానే చేస్తుంది. కానీ ఇక్కడ ఉన్న రాజకీయాలు బట్టి సరైన ఫలాలు అందరికీ అందట్లేదు. మామూలు ఇన్ఛార్జ్ ఉన్నారు కదా రామానాయుడు గారు, తన తోచిన విధంగా తను డెవలప్ చేస్తున్నారు, అదంతా తప్పలేదు. కానీ ఇంత లోటు బడ్జెట్లో ఉండి కూడా మన రాష్ట్రం ఎంత బాగా డెవలప్ చేస్తుంది, ఎంత బాగా సంఖ్యాంగా అమలు చేస్తుందంటే ఓన్లీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం మీద నమ్మకంతో. అతని 40 ఏళ్ల రాజకీయ అనుభవము ఎంత లోటు బడ్జెట్ ఉన్నా సరే బాగా పనిచేస్తుంది. ప్రస్తుత ప్రభుత్వం ఎలా ఉంది సార్ ఇక్కడ? ప్రస్తుత ప్రభుత్వం సందిగ్ధంగా ఉంది. ఇది మాడుగులు అన్నది చరిత్రాత్మకమైన ఒక పురాతనమైనటువంటి, ఇది ఒక ప్రసిద్ధి అయినటువంటి ఒక రాజ ఆస్థానం. ఇలాంటి రాజ ఆస్థానాన్ని మరి అన్ని పార్టీలు కూడా నిర్లక్ష్యం వహించాయి. ఆ పాలకపక్షం ప్రతిపక్షం అందరూ కూడా ఓట్లు రాజకీయంగా చూస్తుంది తప్ప అభివృద్ధి పరంగా చూడలేదు. ముఖ్యంగా ల్యాండ్స్కి సరైన వాటర్ ఫెసిలిటీ లేక రైతులు చాలా జీర్ణావస్థలు ఉన్నారు. ముఖ్యంగా అగ్రికల్చర్ సెక్టర్ బాగలేదు. గత కొన్ని సంవత్సరాలుగా కూడా అభివృద్ధి పని జరగలేదు, ఎక్కడ పనులు అక్కడే ఉన్నాయి, నాయకులు కూడా నిర్లక్ష్యంగా ఉన్నారంటూ వారు వ్యక్తం చేసిన పరిస్థితి చూసాం. మరొక ప్రాంతానికి వెళ్దాం, అక్కడ సమస్యలేంటో ప్రజల మాటల్లోనే తెలుసుకుందాం. ప్రస్తుతం మనం మాడుగుల నియోజకవర్గంలోకి వచ్చాము. ఇక్కడ ఒక మర్రి చెట్టు కింద చక్కగా మాట్లాడుకుంటున్నారు పెద్ద మనుషులు, వారితో మాట్లాడదాం. హాయ్ సార్, పేరేంటి? వయసు ఎంత ఉంటుంది? వయసు 70 ఉంటుంది. పెన్షన్ వస్తుందా మీకు? కరెక్ట్గా అందుతుందా మీకు? ఎలా ఉంది ప్రభుత్వం ఇక్కడ? ప్రభుత్వం అంటే ఇప్పుడు ప్రభుత్వం పెంచడానికి ఇప్పుడు కొంచెం బాగానే ఉంది, బాగా నడిపించుతారు. మరి నీరు ఇబ్బందిలోనూ నీరు కూడా కొంచెం వాటర్ కూడా పశువులకి మనుషులకి ఇబ్బందిగా ఉంటాను. మరి లోకల్ ఎమ్మెల్యే ఏమంటున్నారు ఈ సమస్యలపై? ఎమ్మెల్యే ఏంటంటారు, ఆయన ఏం చెప్తారు? నేను అధికారంలో నేను అధికారం పార్టీ కాదు, నేనేం చేయగలను అనేసేమో ఆయన చెప్తాడు. ప్రభుత్వ పనితీరు పైన మీ అభిప్రాయం ఏంటి? నిష్పక్షపాతంగా ఇల్లు లేనివాడికి ఇల్లు ఇవ్వలేదు, పెన్షన్ వయసు ఉన్నడికి పెన్షన్ లేదు. ఆ రాజకీయ నాయకులు ఉంటారు కదండి, ఊర్లో నాయకులు పెద్దలు, వాళ్ళు ఎవరో చేసుకుంటే వాళ్ళు చేసుకుంటారు. ఎలా ఉంది సార్ ఇక్కడ అభివృద్ధి పనులు జరుగుతున్నాయా? అభివృద్ధి అంటే ఇది ఈ ప్రాంతం అంతా వర్షం మీద నీటి మీద ఆధారపడిన ప్రాంతం అన్న, వ్యవసాయం మీద పూర్తిగా. వర్షాలు లేకపోయిన దాని మీద పూర్తిగా చెరువులు ఎండిపోయి ఉపాధి పథకాలు అయితే జరుగుతున్నాయి, కానీ వాటర్ తాగు సోర్స్ అయితే లేదు. చేసిన దాని మీదే చేసుకోవడం తప్పితే వాటర్ నిల్వ చేయడానికి స్టోరేజ్ తాలూకు ఏదైతే గతంలో జరిగినటువంటి విధానంగా ఒక చెక్ డ్యాములు కానీ రిజర్వాయర్లు కానీ ఇటువంటివి లేక రైతుకైతే చాలా ఇబ్బంది అయిన. చెరుకు తోటలు పోయినాయి పూర్తిగా, సరే వర్షాధారం లేక వరి పంట పూర్తిగా లాస్ట్. మీరు నాయకుల దృష్టికి తీసుకెళ్లారా? తీసుకెళ్ళి వాళ్ళకి ఏమన్నారు? చూస్తాం అంటారు. మీరు ఏం కోరుకుంటున్నారు మరి ప్రభుత్వం నుంచి? ప్రభుత్వం నుంచి రైతుకు ఒక మంచి భరోసా, రైతుకి ఇబ్బంది లేకుండా ఈ రుణాలు ఇప్పుడు బాగా పంటల వల్ల రుణాలు పంటలు పాడైపోయింది అనమాట. రుణ విముక్తి కానీ నేత వడ్డీ లేని రుణాలు కానీ ఇలాగ ఏదో రైతుని ఆదుకోవాలనేటువంటి ఆలోచన. పంటకి గిట్టుబాటు ధర. ప్రస్తుత ప్రభుత్వం ఎలా ఉంది ఇక్కడ? ఎలా పనిచేస్తుంది? ప్రభుత్వం అయితే బాగానే పనిచేస్తుందమ్మా. ఇక స్థానికంగా ఇబ్బంది అయితే ఉంది. ఏంటి సార్ అభివృద్ధి ఎలా జరిగింది ఇక్కడ? ఇక్కడ పర్వాలేదు, బాగానే ఉంది ప్రస్తుతానికి. అంతా బాగుంది. మరి మాకు నీటి గురించి చాలా ఇబ్బందిగా ఉంది. వర్షాలు లేక సరిగా పంటలు పండలేదు, అంతా పండిన వ్యవసాయం అంతా కూడా పోయింది. ముందుగా ఈ నియోజకవర్గంలో ఎలాంటి నాయకులు మీరు కోరుకుంటున్నారు? ఎవరైనా పనిచేసే నాయకులు కావాలని మాకు. ఏ ప్రభుత్వం నుంచి? ఏ ప్రభుత్వం అయినా పర్వాలేదు. హౌసింగ్ కార్పొరేషన్లో ఎక్కువ అవినీతి జరుగుతుంది. వాడికి వీడికి లింక్ పెట్టేస్తుంది. ఏం జరుగుతుంది హౌసింగ్ కార్పొరేషన్? హౌసింగ్ కార్పొరేషన్లో ఒకరి పేరుని మరి ఒకరు లబ్ధి పొందుతున్నారు. తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాస్తవానికి అయితే 90% అన్ని సక్సెస్ఫుల్గా జరిగాయి. రాష్ట్రం ఇడిపోయిన తర్వాత ఏ నాయకుడు చేయలేనటువంటి గొప్ప కార్యక్రమాలు చేశాడు. కష్టకాలంలోనూ ఎవరితో సహాయం లేకుండా అతను సాయశక్తులు కష్టపడి 90% అభివృద్ధి చేశారు. ఓ రోడ్లు అవనివ్వండి, రుణమాఫీ అవనివ్వండి, పంట ఇన్సూరెన్స్ అవనివ్వండి. ప్రస్తుతం మనం దేవరపల్లి మండలంలో ఇక్కడ కొంతమంది పెద్ద మనుషులు కనిపిస్తున్నారు, వారితో మాట్లాడి తెలుసుకుందాం. సార్ మీ పేరేంటండి?
నా పేరు నరసింహమూర్తి అండి. ఎలా ఉంది సార్ మీ ఊరు, బాగుందా? మా ఊరు అంతా బాగానే ఉందండి. అభివృద్ధి పనులు జరుగుతున్నాయా? అన్ని బాగున్నాయి కాబట్టి అందరం బాగానే ఉన్నాం. అంత హ్యాపీగా ఉన్నారు. సమస్యలు ఏం లేవు? సమస్యలు అయితే లేదు, సృష్టించుకుంటే వస్తాయండి. అది సృష్టించొద్దు సార్, జరిగినవి చెప్పండి చాలు. అంతా బాగానే ఉంది. అంత బాగా ప్రజలకి అందరికీ అందుబాటులో వాటర్ ఉంది, అన్ని రకాలుగా పంటలు పండుతున్నాయి. కాకపోతే ఏంటంటే మనం పండించే పంటకి మనకు గవర్నమెంట్ జిఎస్టీ ఇవ్వటం లేదు. అదే పంట తీసుకెళ్ళి సూపర్ మార్కెట్లో కొంటే జిఎస్టీ అంటున్నారు. ఈ పంట అక్కడికి వెళ్ళి వచ్చేసరికి జిఎస్టీ అడుగుతున్నారు. మనం పండించే పంట రైతు ఇస్తున్నాడు కదా, రైతుకి జిఎస్టీ ఇచ్చి కొనుక్కోవటం లేదండి. మనం అదే పంట తిరిగి కొనుక్కోవాలంటే జిఎస్టీ వేసి మనకి ఇస్తున్నాం. ఆనందపురం నుంచి కోటపాడు వెళ్ళి రోడ్డు బాగున్న రోడ్డు మీద ఇంకో రోడ్డు వేసారు తప్పగానే, ఆనందపురం దేవాలయ వచ్చి రోడ్డు మాత్రం ఏ నాయకులు కూడా టీడీపీ ఇన్ఛార్జ్ ఏమంటున్నారు? ఆయన 2-3 సార్లు చెప్పారు, మీకు ఎందుకు రోడ్డు వేయిస్తాను మొన్న జన్మభూమిలో కూడా అదే మాట చెప్పారు. రోడ్డు శాంక్షన్ అయిపోయింది అన్నారు. శాంక్షన్ ఎన్ని సంవత్సరాల నుంచి చెప్తున్నారండి రోడ్డు గురించి? ఇది 5వ చెప్పడం అండి. ఏ రోడ్డు కూడా చూడండి, ఒకసారి మీరు వెళ్ళి తోవలోనే కూడా చూడండి. ఒక్కసారి ఆ రోడ్డు గురించి చూస్తే వేరే వెహికల్ వెళ్ళిందంటే రెండో వెహికల్ వెళ్ళదు. బైక్ మీద వచ్చిన వాళ్ళకి కూడా వెనకాల దూలు ఎలాగుంటదంటే పళ్ళు మంటలకు రావడం, లేదంటే స్కిట్ అయిపోవడం, ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. రోడ్డు అలాగే ఉంది. వేసారండి ఒకసారి, అన్ని 3 నెలల్లోనే వేసారు. మట్టి రోడ్డు వేసారు, ప్యాచ్ వర్క్లు, మట్టి అందులో చాలా యాక్సిడెంట్ జరిగాయండి. దాని గురించి అయితే ఏమీ పట్టించుకోలేదండి. పరిపాలన బాగోలేదు. అది ఏం చేస్తాడు? ఇప్పుడు ప్రజలకు ఇచ్చింది ఒకటి చేస్తాడు, అధికారులకు ఇచ్చింది ఒకటి చేస్తాడు. కానీ దీనికి దానికి నప్పక ఏం చేస్తారు? పసుపు కుంకుమ డబ్బులు వేస్తారండి. ఇప్పుడు ఈ డబ్బులు ఈ మైలు తీసుకోవడానికి వెళ్తే ఏం చేస్తారు? ఇలా డోక్రా సొమ్ము బాకీల కింద వసూలు చేసుకోవడానికి బ్యాంకులు చూస్తారు. మరి ఎవరిని అడుగుతారు వాళ్ళు? మీరు ఎవరిని అంటున్నారు ఇప్పుడు? ఎవరిని మీరు ప్రశ్నిద్దాం అనుకుంటున్నారు? ప్రభుత్వాన్ని అడుగుతాను. చూసాం కదా, ఇది మాడుగుల నియోజకవర్గ ప్రస్తుత పరిస్థితి. పోల్ యాత్రలో మరో నియోజకవర్గంలో మళ్ళీ కలుద్దాం.